మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ మీరు చెప్పారు అమాంతం ఆకలి వేస్తే వెజిటేరియన్స్ ఏం తింటారని. ముందు మీరు ఏమంటున్నారు, సెటైటీ పెంచడానికి ఫైబర్ పడడానికి బాడీలో ఫైబర్ పడంగానే అన్నం తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంత పోదు పైకి, అంతే కదా సార్? ఫండమెంటల్ అన్నంలో కూడా ఇక్కడ అంటే వేడిగా అన్నము డబుల్ పాలిష్డ్ మంచి అన్నం తిన్నాం అనుకోండి, సెటైటీ తక్కువ అండి, అంటే ఎక్కువ తినేస్తాం. అంటే కడుపు అంటే తృప్తిని మనం పొట్ట నిండుతుంది అనే సిగ్నల్ మనకు టక్కన అందదు. సో ఇంకొక 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం. తిని తర్వాత మళ్ళీ అవును కరెక్ట్, మళ్ళీ తిన్న తర్వాత అరే తినేసినామే 4 ముద్దలు తక్కువ ఉంటే బాగుండేదబ్బా తినేసానే, ఫుల్ హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ కష్టమైపోతుంది. సో మీరు అన్నట్టుగా ఈ విషయాన్ని ముందుగానే మనం గ్రహించి నట్స్ ఉదాహరణకి నట్స్, సో ఒక 4 నట్స్ నవిలారు అనుకోండి, వాట్ ఎవర్ మీకు బాదం పప్పు ఉందా, జీడిపప్పు ఉందా, లేకంటే వేరుశనగ పప్పు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అగైన్ నట్ క్యాలరీని బట్టి లిమిటేషన్ ఏంటనేది మారుతుంది అని కరెక్ట్. కానీ వేరుశనగ పప్పులు కూడా ఉడకబెట్టుకు మంచిదే కదా సార్? ఉడకబెట్టినవి మంచివే, పచ్చివి నానబెట్టినవి కూడా మంచివే, లేతవి పచ్చివి కూడా మంచివే, బట్ ఎండిపోయినవి లిమిటెడ్గా తినాలి. ఎందుకంటే అది మళ్ళీ మనకి ఆయిల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది. సో వాటికి వచ్చినప్పుడు లిమిటేషన్స్ మాట్లాడతాం, వేయించినవి మాట్లాడినప్పుడు. ఉడకబెట్టినవి పచ్చివి లేతవి నానబెట్టినవి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అవును, ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిమిటేషన్ నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఎక్కువ తినరు. రైట్. సో ఈ క్రమంలో సరే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, నేను ఎప్పుడు చాలామంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేశాను, ఈ పాయింట్ పై ఉందా మనం ముందు తినాల్సింది ఏంటి సార్? ఫైబరా, ప్రోటీనా మన మీల్లో, కార్బోహైడ్రేటా, ఇంకోటా ఏమిటి? చాలా చాలా మంచి క్వశ్చన్ మేడం, బట్ వెరీ డెలికేట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రయారిటీస్ చేసేసాను అనుకోండి, అది రూల్ అయిపోతుంది రేపు. సో మీరు రూల్స్ పెట్టరు అయితే? సో ఆ రూల్ పెట్టేసాను అనుకోండి, ఇంకా రూల్ తప్పిన వాళ్ళందరూ ఇంకా క్రమశిక్షణ తప్పిన వాళ్ళ శిక్షణ లేకొచ్చేస్తారు, లెక్కలు వచ్చేస్తారు. ఐ డోంట్ వాంట్ క్రియేట్ గిల్ట్ ఇన్ ఎనీవన్స్ ఫీలింగ్స్. సో అవైలబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈజ్ మోర్ అప్రోచబుల్. కొన్ని సందర్భాలలో ఉదాహరణకి మీరు కావచ్చు, నేను కావచ్చు అండి, సరదాగా కీరే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కీర ఫ్రిడ్జ్లో ఉంది, నువ్వు ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసి తింటే చల్లగా జిల్లుగా తినలేం కీర. సో అది ఇప్పుడు చల్లారడానికి అర్ధగంట పడుతుంది. అవును అంతేగా. ఈలోపు ఏమో మీకు బయట టమాటోస్ ఉండింటాయి ఫ్రిడ్జ్లో లేకుండా. ఇంకొక సిచ్యువేషన్లో మీరు నానబెట్టిన బాదం పప్పులు తినాలనుకుంటుంటారు. సో నిజంగా అవి అవైలబిలిటీ ఉంటే అవి ఫస్ట్ పీరియడ్లో మంచివి, బట్ నానబెట్టకుండా ఉండింటే అంత తొందరగా అరగదు, మంచిది కూడా కాదు, దాని మీద అదో ఫైటిక్ యాసిడ్ ఏదో ఉంటుంది కదా సార్. సో కాబట్టి ప్లీజ్ ఆల్వేస్ అండర్స్టాండ్ రియాలిటీ అండ్ మీరు ప్రాక్టికల్గా మీరు ఏం తింటున్నారు, ఏది తినాలనుకుంటున్నారు, ఎందుకు తింటున్నారు ఆలోచించుకుంటే ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరికి జవాబు దొరుకుతుంది. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ నోస్ దిస్ ఆన్సర్. మైండ్ఫుల్నెస్ అండ్ గట్ ఫీలింగ్ అండ్ స్మెల్ అండ్ సెన్సెస్ అండి వెరీ ఇంపార్టెంట్. సహజమైన శృతిలో మనం ఉండాలి, అంతే కదా సార్? ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా నేను కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను, ప్రతి పేషెంటు లేదా క్లయింట్ అనండి మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చేస్తున్నారు. మంచిదే, బట్ ఇప్పుడు నాకేంటి ప్రాబ్లం అంటే నేను ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రీఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అందులో ప్రాక్టికాలిటీ డెఫిషిట్ ఉంటే నేను మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించడానికి ఈ ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్ని మళ్ళీ నేను బ్రేక్ డౌన్ చేయాలి. అండ్ ఇట్ టేక్స్ అవే మై టైమ్ అండ్ ఐ ఈవెన్ గెట్ ఎగ్జాస్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం చిరాకు పడవచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కోపంగా చెప్పచ్చు. నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని నేను ఇప్పుడు ఇది కోపంగా చెప్పాలా? కోపంగా చెప్పితే మంచిదే, బట్ కోపంగా చెప్పే విధానంలో నాకు కూడా బీపీ పెరుగుతుందిగా. అంతే. నాకు నచ్చిన పనిని నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్పాలి, చేయాలి? నేను కూడా మీలాగా మనిషినేగా, నేను కూడా నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి, సరదా పడాలనే ఆకాంక్ష నాకు కూడా ఉంటుందిగా. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కు మళ్ళీ, సో మార్నింగ్ తినేటప్పుడు మేబీ అతను మళ్ళీ డే టైంలో అతని దినచర్యలను బట్టి అతనికి త్రూఅవుట్ ద డేలో అవైలబిలిటీ ఫుడ్ను పాసిబిలిటీస్ని బట్టి ఒకరికి ప్రోటీనే మంచిది కావచ్చు, ఇక్కడ ప్రోటీనే మంచిది కావచ్చు. సో ప్రోటీన్ అనుకున్నప్పుడు సరదాగా మనం మాట్లాడేటప్పుడు అది కోడిగుడ్డు ఉడకబెట్టింది కావచ్చు, లేదా చాలా ఆయిల్ తక్కువ లేదా నో ఆయిల్తో ఆమ్లెట్ కావచ్చు, వాట్ ఎవర్ 2 గుడ్లు కావచ్చు, లేదా ఇంకొకరికి మళ్ళీ మంచి వెజిటేరియన్ ప్రోటీన్ ఏది ఉంటుందో అది పన్నీరా, టోఫోనా, లేకంటే వాట్ ఎవర్ ప్రోటీన్గా మార్నింగ్ తీసుకోవచ్చు. సో ప్రోటీన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు కూడా తర్వాత కార్బ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఇప్పుడు అనుకుందాం మీరు రొటీన్గా అయితే ఇంత అన్నం తింటారు, లేదా ఇంత బిర్యానీ తింటారు అనుకుందాం, బట్ ఇవి పడ్డాయనుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది. మీరు చూడండి చాలా సందర్భాలలో బిర్యానీ రైస్ ఉంటుంది చూసారా, రైస్నే ఎక్కువగా ఇష్టపడతాం ముక్క కంటే రొటీన్గా తినేటప్పుడు. చాలా రేర్గా తినేవాళ్ళు
డిఫరెంట్ ఉండొచ్చు, బట్ చాలా వారికి ఈరోజు బిర్యానీ రొటీన్ అయిపోయింది. అవును, చాలా కామన్ అయిపోయింది కదా సార్, చాలా కామన్ అయిపోయింది. సో పీసెస్ ఇంపార్టెంట్ ప్రోటీన్ కావాలనుకున్నప్పుడు. అదే ఈవెన్ మీరు వెజిటబుల్ పులావ్ తింటున్నప్పటికీ కూడా అందులో వెజిటబుల్స్ బాగా ఉండాలి, 30-40% వెజిటబుల్స్ కనపడాలి. ఈవెన్ మీరు పన్నీర్ ఐటమ్ తింటున్నప్పుడు కూడా మంచి ప్రోటీన్ పన్నీర్ అయి ఉండాలి అది మనకి. సో లేదు మనం ఫైబర్ తింటున్నాం అనుకుందాం, జనరల్గా ఫైబర్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ మలబద్ధకం ఉండకుండా ఉండటానికి. లేదు వీళ్ళు ఆఫీస్లో పోయి ఈవినింగ్ బర్గర్ తింటారు, ఆ తర్వాత రాత్రి బిర్యానీ తింటారు అనుకుందాం, ఇక్కడ ఫైబర్ పడాలి, అంతేగా బ్యాలెన్స్ అవ్వాలి కదా, బ్యాలెన్స్ అవ్వాలి. సో ఇక్కడ కీరా క్యారెట్ అది ఇది పడాలి వీళ్ళకి. ఇక్కడ పడలేదు కాబట్టి సాయంత్రం అన్నా కట్ చేసి మీకు వెజిటబుల్స్ సర్వ్ చేసే పాసిబిలిటీ ఉంటే కట్ చేసిన వెజిటబుల్స్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ మీరు తినచ్చు. బట్ ఎంతమందికి ఉంటుంది అవకాశం ఉండకపోవచ్చు. సో అటువంటప్పుడు హోల్ ఫ్రూట్ అంటే కడుక్కొని బ్యాగ్లో పట్టుకెళ్ళిపోయినామా ఎక్కడన్నా తినచ్చు. అదేంటి యాపిల్ కావచ్చు, జామకాయ కావచ్చు, ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి, జస్ట్ కొరుక్కొని తింటాం అంటే చెడిపోవు. ఇప్పుడు వాటర్ మెలను పప్పాయ ఇవి కట్ చేసుకొని తీసుకెళ్ళాలా, అంటే కట్ చేస్తే 2 hours 3 hours తినాలా, తినకపోతే అవి మళ్ళీ పాడైపోతాయి. అఫ్కోర్స్ ఒక ఐస్ ప్యాక్ లాంటిది పెట్టుకొని వెళ్ళామనుకోండి ఈవినింగ్ కూడా ఫ్రెష్గానే ఉంటాయి. సో రియాలిటీని మనం చూడాలండి, సూపర్ ఇంపోజ్ చేయకూడదు ప్రతి దానికి పెట్టి మనం ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఏం తినాలి అని ప్లాన్ చేసుకుని వాటికి ఏర్పాట్లు చేసుకునేసరికి సగం స్ట్రెస్ వచ్చేస్తుంది ముందు. ఏదో కొన్ని సందర్భాలలో కుదురుతుంది పర్ఫెక్ట్గా, అవును, చాలా సందర్భాలలో కుదరదు. కొన్ని సందర్భాలలో మా న్యూట్రిషనిస్ట్తో నేనే గొడవ పడుతూ ఉంటాను. తల్లి ఒకసారి వినండి వాడు ఏం చెప్తున్నాడు. వాడు వచ్చింది ఖమ్మం దగ్గర నుంచి, ఖమ్మంలో ఆయనకి కిరాణా కొట్టుంది. ఒకసారి ఆయన మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు, శని ఆదివారాలు ఏం చేస్తాడు, ఒకసారి ఆయనతో మాట్లాడండి తల్లి. దానిలోనే మనకు చెప్పాలి ఆలోచన విధానం ఎలా మలుచుకోవాలని చెప్పి. లేదా ఇంకొక వ్యక్తి మనకు నిజామాబాద్ దగ్గర నుంచి, ఆర్మూర్ దగ్గర నుంచి, పక్కన పల్లి నుంచి వచ్చి ఉంటాడు. మనకు ఏది ఫేమస్ పల్లి ఉంది అక్కడ, మనకి టక్కన నోట్లు రావట్లేదు నాకు. మనకు ఈ కోల్డ్ కూడా చాలా ఫేమస్ మనకు, అంకాపూర్ చికెన్. అవును. సో ఇంకొక అతను అంకాపూర్ నుంచి వచ్చి ఉంటాడు, వ్యవసాయం కష్టపడుతూ ఉంటాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పటికి కూడా పొలానికి కూడా కారు వేసుకొని పోయేవాళ్ళే, భీమవరం టైపు. సో అంకాపూర్ నుంచి వచ్చిన వ్యక్తి అనుకుందాం, ఫార్మర్. అతను ఏం జరుగుతుంది, బట్ రీసెంట్గా చేంజెస్ వచ్చాయి అక్కడ కూడా. అవును, మిషనరీ అడాప్టేషన్ వాటి వల్ల కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ మారుతుంది అక్కడ. లేదు ఇంకొక వ్యక్తి కరీంనగర్ నుంచి వచ్చి ఉంటాడు. సో ఇంకొక అతను టీచర్ అయి ఉంటాడు. సో కాబట్టి మనం వినాలా, దానికి మనకు చాలా టైం పడుతుంది, 10-20 minutes రొటీన్ అండర్స్టాండ్ చేసుకుని అందులో మరి మార్పులు చేర్పులు చెప్పగలగాలి. అందులో ఎక్కడ ఆలోచన విధానంలో చిన్న పొరపాట్లను దాన్ని సవరిస్తే సరిపోతుంది, వాళ్ళే ఆలోచించుకున్నప్పుడు సెట్ అయిపోతారు. నేను ఇంకా ఐటీ ప్రొఫెషనల్ గురించి, నేను సిటీ లైఫ్ గురించి మాట్లాడట్లేదు. అమ్మో అదొక పెద్ద టాపిక్ సార్, చాలా సపరేట్, వేరే గ్రహం మీద అసలు. లేదు ఇంకొక ఊర్లో అతనికి బంగారు షాప్ ఉంది, లేదు ఇంకొక ఊర్లో ఆయన టీచరు చాలా బిజీ, సాయంత్రం అయితే మళ్ళీ ట్యూషన్స్ ఉంటాయి, స్కూల్ అయిపోయిన వెంటనే ఆయనకి ట్యూషన్స్ ఉంటాయి. లేదు ఇంకొక అతను బ్యాంకు. సో లేదు అసలు ఇంకా అన్నిటికంటే లో సోషియో ఎకనామిక్ వాళ్ళకి కూడా ఇప్పుడు షుగర్ బీపీలు పెరుగుతున్నాయమ్మా. అది మాకు చాలా కష్టం అయిపోతుంది పాపం. అంటే ఏదో బాగా ఎక్కువ ఫుడ్ తినేశారు సిటీలో ఉన్న వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ తిన్నారు అనడానికి లేదు, అక్కడ కూడా షుగర్ పెరుగుతుందంటే మరి కారణం ఏంటో. సో చాలా సందర్భాలలో మనకు ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది అంటే, పాపం వాళ్ళు ఊరి నుంచి మనం కలిసి వెళ్ళటానికి బస్సు ఖర్చులకి రవాణాకి సరిపడా డాక్టర్ ఫీజుకు కష్టపడి పోగేసుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు అక్కడ చూస్తే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం తప్పు చేస్తారు, అదే నేను అనేది, వాళ్ళు ఏం తప్పు చేశారండి, చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు వాళ్ళని ఫాలో అప్ చేయాలని నేను సపరేట్గా ఇంకొక బుక్ పెట్టి, అమ్మ వాళ్ళు దయచేసి 4 వారాల పాటు వారం ఫోన్ చేసి మనం చెప్పింది వాళ్ళు విన్నారు, బాగానే ఉంది, ఆచరించడానికి వాళ్ళకు రియలిస్టిక్ బెరియర్స్ ఏంటి అది కూడా ఫాలో అప్ చేయండి. ఎట్లా ఒకటి ఏదో ఒకటి చేయండి. కొన్నిసార్లు చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ ఉంటారు, ఇక్కడ బాగానే ఉంటుంది, ఇన్సులిన్ తీసుకోవాలి, 3 పూట్ల తీసుకోవాలి, నువ్వు క్రమం తప్పకుండా తీసుకోవాలి, అది ఇది అని చెప్పడానికి. బట్ వాడికి ఎక్కడ దొరుకుతుంది ఇన్సులిన్, కొనుక్కోగలుగుతున్నారా, లేదా కొనుక్కోగలిగితే కరెక్ట్గా వేసుకోగలుగుతున్నారా, వేసుకోగలిగితే అప్రిహెన్షన్స్ వల్ల కావాలని స్కిప్ చేస్తున్నారా, సో ఉండి కూడా మందు స్కిప్ చేస్తున్నారా, లేదా కొనలేక మందు అందక స్కిప్ చేస్తున్నారా. సో నేను చూసేది స్కిప్ అయిందే, బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. సో వాళ్ళకి ఎలా, ఇప్పుడు అందుకోలేని వాళ్ళైతే ఎలా అందించాలి. 3 వంతులు సార్ నిజంగానే, అంటే ప్రాణం మీదకి వచ్చే వరకు ఒకటి చలించరు, రెండోది యాక్సెస్ లేక
ప్రాక్టికాలిటీ అంటే అంత శ్రద్ధ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకునే పరిస్థితులు లేక ఇంకా కాంప్రమైజ్ అయిపోతారులే, ఏదో ఏముందిలే మా జీవితం, ఏదో దొరికింది ఇంతకు ముందు తిన్నాము అది. సిమ్టమ్స్ ఉండవు, బట్ సిమ్టమ్ వచ్చేతలకే కష్టమైపోతుంది. అవునవును ఉంది. సో ఎస్, ఇప్పుడు చిన్నపిల్లలకి గవర్నమెంట్ దాంట్లో మంచిగా ఇన్సులిన్ అందిస్తున్నారు. అండ్ కొన్ని ఇన్సులిన్ కంపెనీస్ కూడా ఒక ఏజ్ వరకు ఫ్రీ ఇన్సులిన్ అందిస్తున్నాయి. సో అవైలబిలిటీ ఉంది, బట్ అవి వీక్ డేస్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి సరైన వ్యక్తిని కలిసి ఎన్రోల్ అయ్యి ఆ ఇన్సులిన్ అందుకోవాలి. అంటే కొన్నిసార్లు ఇన్సులిన్ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ బ్యాంకులో అక్కడ ఇన్స్టిట్యూషన్లో లేకపోవచ్చు, అలా ఆ ఇష్యూస్ అవుతాయి అంతే. సో చాలా ఫాలో అప్ చేయాలి మేడం. పర్సనల్గా మనం కొన్నిసార్లు చూసినప్పుడు అయితే డిస్టర్బ్ అయిపోతాం. ఇది ఏదో ఒక మూల నుండే ఒక అవయవానికి ఏదో అయిందంటే కూడా అది ఒకలా పట్టించుకుంటారు. డయాబెటీస్ అంటే మొత్తం ఫుడ్తో మన డైలీ లైఫ్ స్టైల్తో ముడిపడి ఉన్న విషయం కాబట్టి చాలా ఫాలో అప్ ఉండాలి. అటువంటి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, తల్లి మిగతా 2 పిల్లల కంటే ఈ అబ్బాయిని బాగా చూసుకోండి, మిమ్మల్ని చివరి దాకా వీడే బాగా చూసుకుండేది, లేదు ఈ కూతురే నిన్ను చివరి దాకా బాగా చూసుకుండేది. ఈ బాబుకో ఈ పాపకో మీరు టైం పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. వీడు మందు వేసుకున్నాడో లేదో చూసుకోవాలి, టైంకి వీడు తిన్నాడా లేదో చూసుకోవాలి, స్కూల్కి పెట్టిన బిస్కెట్టో లేకంటే పండో ఆ ఇంటర్వెల్లో గంట కొట్టినప్పుడు తిన్నాడా లేడా అనేది ఫాలో అప్ చేయాలి. తినకపోతే షుగర్ డౌన్ అవుతుంది, షుగర్ డౌన్ అయిందని ఇన్సులిన్ తగ్గించేస్తారు. ఇన్సులిన్ తగ్గించేస్తే ఏమవుతుందంటే ఎదిగే పిల్లల్లో ఎదగలేరు, హైట్ రారు. పద్ధతిగా తీసుకుంటే అద్భుతం అండి. ఎంతమంది డాక్టర్స్ కాలేదు వీళ్ళల్లో, ఎంతమంది యాక్టర్స్ కాలేదు వీళ్ళల్లో, ఎంతమంది ఈరోజు పెద్ద పెద్ద జాబ్స్లో లేరు. అండ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండి, వాళ్ళకి మైండ్ చాలా స్ట్రాంగ్. ఇన్సులిన్ గ్లూకోజ్ని బ్రెయిన్ కణాలకి నెట్టుతుంది, వాళ్ళకి మెమరీ పవర్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దే బికమ్ ప్రొఫెషనల్స్ అండి. మంచి సింగర్స్ ఉన్నారు వీళ్ళల్లో, మంచి డాన్సర్స్ ఉన్నారు వీళ్ళల్లో. బట్ యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ అవుట్. అది కదా, పేరెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, అది మనకు పెద్ద జాబ్. పిల్లోడి కంటే కన్విన్స్ చేయాలి. సో మీ సొంత అవసరాల కంటే ఈ పిల్ల పాప అవసరాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వీళ్ళు చివరి దాకా కాపాడేది, మీరు గర్వపడతారు చూడండి అని చెప్పి. రైట్ సార్, ఇప్పుడు ఒక కీలక పాయింట్, అసలు ఈ షుగర్ టెస్టింగ్కి ఏ టెస్ట్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఎవరెవరు చేయించుకోవాలి, ఇంట్లో ఉండే గ్లూకోమీటర్స్ అవి పనిచేస్తాయా, వాటిని నమ్మచ్చా? ఎందుకంటే బీపీ ఆపరేటర్స్ నేను చూశానండి, అది నొక్కేది ఉంటుంది కదా, కరెక్ట్, దాంతో ఒకలా కనిపిస్తుంది. ఒకే బీపీ ఎలక్ట్రికల్ ఇది ఉంది కదా, ఒకసారి 225 అదే 185/95 అని కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అక్కడ చెక్ చేస్తే బాగా అమాంతం పడిపోతుంది. 3 సార్లు తీసుకుంటే అప్పుడు ఏదో కొంచెం యావరేజ్లో మనం సరిపెట్టుకుంటాం. అదే పద్ధతి. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పారు. ఎలక్ట్రానిక్ది అయితే 3 సార్లు చెక్ చేసి యావరేజ్ తీసుకోవాలి. మెకానికల్ అనుకోండి, మనకు తెలుసు కాబట్టి మేము చెక్ చేసేటప్పుడే కొంచెం ముందు వెనకాల కొట్టి ఎక్కడుంది అనేది మేము పసిగడతాం. ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకి నా బీపీఏ ఎలక్ట్రానిక్ మిషన్ నా దగ్గర ఇంట్లో ఉంది, మంచిది, మాన్యువల్ది కూడా ఉంది నా దగ్గర. సో నాకు ఎలక్ట్రానిక్ నాకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ మా వైఫ్ని నువ్వు చెక్ చేస్తాను, డాక్టర్ కాబట్టి ఒకసారి చెక్ చేసి చెప్పు అంటాను. అదే ఈవెన్ పిల్లలకు కూడా నేర్పించాను నేను చెక్ చేసి చెప్పమని చెప్పి. అంటే ఎందుకు అలా చెప్పానంటే మేడం, ఆ సెన్సార్స్ ఉంటాయి కదా, అది వాళ్ళ డైనమిక్, అవి పికప్ చేస్తాయి. ఆ హార్ట్ ఏదైతే కొడుతూ ఉంటుందో అది పికప్ చేస్తాయి. ఆ పికప్ చేసే పాయింట్ కానీ ఒక పాయింట్ని మిస్ చేసి ఇంకొక పాయింట్లు పికప్ చేసే అనుకోండి, 10 పాయింట్లు ఈ పక్క కనపడుతుంది. ఓహో, కొంచెం అటు పికప్ చేసింది అనుకోండి, 10 పాయింట్లు అటు కనపడుతుంది. అది తగ్గుతూ ఉంటుంది కదా, ఆ గాలి తగ్గుతూ ఉంటుంది కదా, అది 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 సెన్స్ ఫీల్ అవుతూ ఉంటుంది గుండె కొట్టేదాన్ని. సో అలాగే డిఫరెన్సెస్ వస్తాయి. సో బట్ యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చెక్ చేసే మిషన్ కంటే, మేము మాన్యువల్గా చూసేదానికంటే ఎలక్ట్రానిక్దే వ్యాలిడ్. యూ హ్యావ్ టు డాక్యుమెంట్, ఆటోమేటిక్గా అది ఫీడ్ అవ్వాలి. కాబట్టి వాటిలో ప్రెసిషన్ ఉండే హై అండ్ ఎక్విప్మెంట్ వస్తుందేమో. ఇంట్లో మనం పెట్టుకునేవి దేశవాళీ సరుకులు. మనం ఇక్కడ ఇంట్లో ఉన్న వాటిని మనము ఇగ్నోర్ చేయకూడదు, అవి కూడా వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా పేషెంట్స్ చెప్పేది ఒకటే, యావరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దయచేసి రీడింగ్స్ని బుక్లో నోట్ చేయండి. మిషన్లో మెమరీ ఓకే, బట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్ ఆన్ ఏ బుక్. మీరు చేత్తో మీ బీపీ రాసినప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు నిజంగా మీ బీపీ 150 ఉంది సిస్టాలిక్, మీరు కూడా రాశారే బుక్లో, 150 ఉంది అనేది మీరు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీరు తినబోయే పచ్చడో ఉప్పో తగ్గిస్తారు. అంటే డాక్టర్ మీకు బీపీ మాత్ర ఇచ్చుంటే అది రెగ్యులర్గా వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకుంటారు, అవునే నేను మర్చిపోయాను ఈరోజు పొద్దున అనే విషయం కూడా మీకు గుర్తొస్తుంది. అదేవిధంగా మీరు అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నప్పుడు మీ బీపీ 120/80 నిజంగా కరెక్ట్గా చూపించింది. సో మీరు రాసేటప్పుడు సంతోషంగా రాస్తారు. సో అది ఇంపార్టెంట్.
ఆ సంతోషంగా రాసేటప్పుడు ఆ ఉన్న మీ ఫీలింగు రేపు మీరు బీపీ మాత్ర టయానికి వేసుకోవాలన్న పాయింట్ని అదే గుర్తు చేస్తుంది. అంతే కదా. లేదా మీరు బీపీ మాత్రలలో లేరు, మీ డాక్టరు అమ్మ మీకు బీపీ కొంచెం అప్పర్ బార్డర్ టచ్ అవుతుంది కాబట్టి మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేశారు, మీరు ఉప్పు ఇంత తగ్గించండి, ఊరగాయలు ఇంత తగ్గించండి, మంచిగా నిద్రపోండి, లేనిపోని విషయాలు ఊరికి ముందుకు వెనక ఆలోచించి ఎలాగో చేసేది ఏమీ లేదు, ఆలోచించి చింతించి లేని బీపీని పెంచుకోకండి అని డాక్టర్ చెప్పారు. సో మీరు కూడా పాటిస్తున్నారు అండ్ బీపీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పెరగట్లేదు మీకు. సో ఆ టెస్ట్ చేసడంలో రాస్తున్నారు అనుకోండి, ఆ హ్యాపీనెస్ని మీరు ఆ విజయాన్ని పొందగలుగుతారు. బట్ వాట్ అబౌట్ గ్లూకోమీటర్ సార్? గ్లూకోమీటర్స్ కూడా ఇటీవల మనకు అక్యూరసీ చాలా పెరిగిందండి. మీరు 20 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు గ్లూకోమీటరు అసలు ఒక డ్రాప్ కంటే తక్కువ బ్లడ్తో మంచి అక్యూరసీ ఇస్తున్నారు. అండ్ మీరు చూస్తే చాలా వరకు మనకు ఐసీయూల్లో హాస్పిటల్స్లో అప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేసి ఇన్సులిన్ డోస్ డిసైడ్ చేయాల్సిన పక్షంలో గ్లూకోమీటరే కదా మనం వాడేది. అంటే ఒకవేళ గ్లూకోమీటర్ తప్పు చూపించుంటే ఇప్పుడు 400 చూపించింది గ్లూకోమీటరు, కనీసం మేము 300 అన్న అంచనా వేసుకొని వైద్యం చేయకపోతే అంతే కదా పేషెంట్ ఎలాగ మనకు సర్వైవ్ అయ్యారు. లేదా గ్లూకోమీటరు లో షుగర్ చూపించింది, ఇమీడియట్గా మనం గ్లూకోజ్ ఇచ్చో ఓరల్గానో సలైన్లోనో పేషెంట్ని కాపాడాం కదా మనం. మరి గ్లూకోమీటర్ చూపించకుండా ఉంటే ఎలా తెలిసేది? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ అక్యూరేట్ అదే. సో మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే హై వెళ్ళే కొద్దీ షుగరు వేరియేషన్ కొంచెం పెరగచ్చు, మరి లోకి వచ్చే కొద్దీ వేరియేషన్ కొంచెం పెరగచ్చు. 100 to 200 అక్యూరసీ పెరగచ్చు, 350 దాటిన తర్వాత వేరియేషన్ పెరగచ్చు అన్న మాటని సార్ అక్యూరసీ తగ్గుతుందని నేరుగా మీరు చెప్పచ్చుగా అనొచ్చు మీరు. మనం లాజికల్ సెన్సు, మన ఎక్స్పీరియన్స్ని, మన నాలెడ్జ్ని వాడుకొని మనం ఒక ఫ్యాక్ట్ని యాక్సెప్టెన్స్కి వచ్చేదానికి 380 చూపించింది మీటరు, ఏమని చూపించింది? హై షుగర్ అని చెప్పింది. షుగర్ మితిమీరి ఉందన్న విషయాన్ని అది చెప్పింది. మితిమీరి ఉంది అన్న షుగర్కి ఇక్కడ ఏదో ఉంది కదా పరిష్కారం, నెక్స్ట్ నువ్వు దాంట్లోకి వెళ్ళాలి కదా. అవును. ఇప్పుడు నువ్వు నీ మీటర్ తీసుకురా, నా మీటర్ తీసుకురా, 1-2 సార్లు కొట్టి అరే ఇది 350 చూపించింది, అది ఇప్పుడు 370 చూపించింది, పక్కింటోటి దాంతో చెక్ చేస్తే 400 చూపించింది. హెడ్లైన్ ఒకటే చూడాలి, గ్లూకోజ్ పెరిగింది. ఏదేమైనా షుగర్ మీది నెత్తి మీద వరద, 200కు పైన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలంటే డాక్టర్ని కలవాలన్నా, ఫిజికల్గానా, లేకంటే ఫోన్ కన్సల్టేషనా? ఇప్పుడు ఫస్ట్ టైం డాక్టర్ అంటే ఫిజికలే బెస్ట్, బట్ ఆల్రెడీ తెలిసిన డాక్టర్ కాబట్టి షుగర్ పెరిగితే మీరు ఫోన్ కన్సల్టేషన్ తీసుకోండి అని చెప్పారు కాబట్టి ఫోన్ కన్సల్టేషన్ చేయొచ్చు. లేదా షుగర్స్ ఇలా ఎప్పుడన్నా పెరిగితే మీరు ఇలాగ ఇన్సులిన్ డోస్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పారా డాక్టర్ ఆల్రెడీ? సో ఏదైనా టేబుల్ ఇచ్చారా? లేదా ఎందుకు పెరిగింది డోస్, మందు ఏదైనా మిస్ అయినామా, లేదా తినకుండా ఏదైనా తినేసామా అనేది కదా మనం చూడాలి. ఇప్పుడు నువ్వు ఏమి నిరూపించుతున్నావు? మిషన్ తప్పు నిరూపించి నువ్వేం సాధించబోతున్నావు? అది కాబట్టి అంటే మీరు ఆ లెవెల్ ఆఫ్ అక్యురసీ ఎలాగో ఉంటుంది, ఆ డైరెక్షన్ ఆఫ్ ద హోల్ థింగ్ చూడాలి అంతే తప్ప. చెప్పారు అదే డైరెక్షన్ చూసి అక్కడి నుంచి యాక్షన్ తీసుకోవడం ముఖ్యం, దాని గురించి ఓవర్ యాక్షన్ కాదు అని చెప్తున్నారు. అంతే కదా సార్? ఇప్పుడు మీ మిషన్ 70-60 చూపించింది. ఫస్ట్ ఏం చేయాలి? 2 చెంచాల గ్లూకోజ్ పౌడర్ 4 మీద పెట్టి చప్పరించండి, లేదా పంచదార. అరే 70 వచ్చేసింది, ఒరే 70, నువ్వు ఇంకొక మిషన్ తీసుకురా, లేదా 2వ పెట్టు, 3వ పెట్టు. 3 నిమిషాలు 4 నిమిషాలు వేస్ట్ అయింది. 3-4 నిమిషాలలో బ్రెయిన్కి గ్లూకోజ్ ఏమవుతుంది సార్ అందకపోతే? దట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ ఎనీవే పాజిటివ్గా చెప్తే సర్దుకుంటుంది, అడాప్ట్ అవుతుంది. మన లివర్లో నుంచి కూడా గ్లూకోజ్ ప్రొడక్షన్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ అయ్యి మళ్ళీ అది వచ్చి మళ్ళీ మన బ్రెయిన్కి అందుతుంది. కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. టైం కరెంటు పోయింది, ఈ జనరేటర్ యూపీఎస్ ఆన్ అయ్యేయడానికి డిపెండ్స్. పాత సిస్టమ్ అనుకోండి కొంచెం లేట్ అవ్వచ్చు, అవును. ఫ్రెష్ సిస్టమ్ అనుకోండి ఇమీడియట్గా వచ్చేయచ్చు. సో ఎల్డర్లీ పర్సన్ ఇతర ఇష్యూస్ ఉన్నప్పుడు డిలే అవుతుంది అందుకోవటం. యంగ్స్టర్ అనుకోండి ఇమీడియట్గా రావచ్చు. ప్లస్ అతని హ్యాబిట్స్ను, కొంచెం ఆల్కహాలిక్, లివర్ ఇష్యూ ఉంది, కిడ్నీ ఇష్యూ ఉందనుకోండి, ఆ లివర్ గ్లూకోజ్ రావడానికి లేట్ అవ్వచ్చు లేదా తక్కువ రావచ్చు. హెల్తీ ఇండివిజువల్ అనుకోండి అసలు తెలియదు, చాలాసార్లు మనం CGMS పెడతాం కదా, ఆ లో షుగర్ వచ్చి కరెక్షన్ అయిపోయి ఉంటుంది, అసలు ఈ వ్యక్తికి తెలియదు వచ్చినట్టు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అండి, మంచి గ్లూకోమీటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు మంచి మనకు ఈ CGM సెన్సార్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు దయచేసి మీ డాక్టర్తో డిస్కస్ చేసి సంప్రదించి ఆ అభిప్రాయం ప్రకారం వెళ్ళారనుకోండి మీకు ఈజీ. అంతే కదా. మీరే కూర్చొని యూట్యూబ్లో కొట్టేసి గూగుల్లో కొట్టేసి ఒక్కొక్కలాగా జవాబు ఇచ్చేసి మీరు గోక్కొని సెల్ఫ్ కన్క్లూషన్స్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు డాక్టర్ అయిపోయి మీరు బెస్ట్ ఇంజనీర్ పలానా విషయంలో, అక్కడ మీరు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మీ వృత్తి ధర్మంలో, మీరు ఆఫీస్లో. ఇప్పుడు అది పక్కన పెట్టి
ఈ సర్చలు కొడుతూ మీరు గంటన్నర సేపు మీ ప్రత్యేకమైన మీరు ప్రతిష్టాత్మకమైన మీ సమయాన్ని అక్కడ వృధా చేసి ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఏం సాధించారు? ఏమీ లేదు, టైం వేస్ట్, మనకు ఆందోళన ఎక్కువ. ఈ పక్క నేను ఉన్నానుగా మీకు సహాయపడ్డాను, నా పని ఇదేగా, నాకు అవన్నీ తెలియవుగా, మీకు తెలిసినటువన్నీ నాకు తెలిసిందల్లా ఇదేగా, 2, 3, 4 ముక్కలేగా నాకు తెలిసింది, ఇది తప్ప నాకు ప్రపంచమే లేదుగా. అవును, మీరు నన్ను సంప్రదిస్తే నేను చెప్తానుగా మీకు చిటికలో అరే అరే అది సార్ ఇది సార్ అని. మిషన్స్ తప్పు, సెన్సార్ ఆ స్ట్రిప్ ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు ఏదన్నా ఇష్యూ, ఇప్పుడు అది కూడా స్ట్రిప్లో ఇష్యూ ఉంటే అది ఎర్రర్ చూపిస్తుంది, రిపోర్ట్ రాంగ్ ఇవ్వకుండా, అట్లా కూడా వచ్చాయి. సో ఆ విధంగా అంటే డైరెక్షన్ మనకి టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుంది, మనకి ఇంట్లో ఉండే పరికరాలు మన కంఫర్ట్ మనకి చక్కగా అర్థం చేసుకోవడానికి అంతవరకు అయితే వెరీ వెరీ రిలయబుల్ అని చెప్తున్నారు. చాలా వరకు. ఇంకొక సందర్భం వీళ్ళు అమెరికాకు వెళ్ళేసి అక్కడ గ్లూకోమీటర్ అక్కడ స్ట్రిప్స్ తెచ్చుకొని ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే టెంపరేచర్ని బట్టి కూడా వీళ్ళు కంట్రీని బట్టి కూడా మారుస్తారు. సో మనకు అక్కడి నుంచి తెచ్చుకునేటివి ఇక్కడ కొన్నిసార్లు వేరియేషన్ కనపడచ్చు. ఓహో, అలా కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. సో ప్లస్ స్ట్రిప్స్లో కొన్నిసార్లు 50-100 స్ట్రిప్లు ఉంటాయి, ఎక్కువసార్లు ఓపెన్. సో అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అవటం వల్ల కొంచెం కెమికల్ వేరియేషన్స్ రావచ్చు. అందుకనే నేను వాటిని వేరియేషన్స్ అంటున్నాను కానీ ఫాల్ట్స్ అని అనట్లేదు నేను. అది అర్థమైంది సార్. బికాస్ దే హ్యావ్ చేంజ్డ్ ద డైనమిక్స్ ఆఫ్ హౌ వీ ట్రీటెడ్ డయాబెటీస్ అండి. కరెక్ట్. మా గురువు గారు వాళ్ళ టీచర్సు ఎంత కష్టపడేవాళ్ళు ఆ రోజు. ఒక షుగర్ పేషెంట్ అంటే ఒక మందు రాసేటప్పుడు, ఒక ఇన్సులిన్ రాసేటప్పుడు, అయ్యో ఎక్కడ లో షుగర్ వస్తుందేమో అని, ఎలా తీసుకుంటాడేమో, ఎన్ని భయాలు ఉండేటివి ఆ రోజుల్లో. ఇన్సులిన్ పెట్టేటప్పుడు ఇంట్లో గ్లూకోమీటర్ ఉందా, 10లో 7 మందికి ఉంటుంది ఆల్రెడీ. ఇవాళ రేపు బెస్ట్ గ్లూకోమీటరు 1000 నుంచి 1500 లోపు వచ్చేస్తుందండి. ఒకప్పుడు 5000 10,000 అయ్యేది ఒక గ్లూకోమీటర్. నేను చెప్పేది మంచి కంపెనీస్వి, అది మీరు ఆఫర్లలో కొనాల్సిన అవసరం లేదు, జెన్యూన్గా మంచిదే కొనుక్కోండి. ఇది కొంత అది తక్కువకి వచ్చిందనే విషయం మీద, ఎందుకంటే మంచివి క్వాలిటీవి వాళ్ళు ఊరికే ఎవరు చవకకి ఎవరు, అంతే కదా. కొనేదేదో మంచిది ఒకటి ఒక 600 రూపాయలు ఎక్స్ట్రా మంచిది కొనుక్కున్నారనుకోండి, అది 5 ఏళ్ళు కనీసం మంచిగా పనిచేస్తుంది, ఇంకా డౌట్ ఉండదు. సో అవన్నీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లేదు తెలియకపోతే మీరు డాక్టర్ని అడగండి, అయిపోయి. మీరు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఫుడ్తో ముడిపడి ఉన్న లైఫ్ స్టైలు, దాని తాలూకు డయాబెటీస్తో పాటు వచ్చే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే డయాబెటీస్, ఇవన్నీ ఇప్పుడు మొత్తం అన్నిటికీ గట్ హెల్త్ ఒక మూల స్తంభం కావడం, ఇదంతా చూస్తుంటే ఐ థింక్ ఒక సెల్ఫ్ అవేర్నెస్ రావాల్సిన టైం అయింది. సో ఇది అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లెంగ్దీ టాపిక్ సార్. డాక్టర్ కిరణ్ గారు, మీ అపారమైన అనుభవంతో 3 చిట్కాలు చెప్పాలంటే ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? హౌ టు లివ్ హ్యాపీలీ. ఫస్ట్ మైండ్ సంతోషంగా ఉండండి. మనం ఏమి పోగొట్టుకోలేదు, ఏది వెలితలేదు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి విషయంలో అది అందనంత మాత్రాన, అది అందుకోలేనంత మాత్రాన మనం నిరుత్సాహపడిపోయి పంతాలకు పోయి పోటీలకు వెళ్ళి దయచేసి డోంట్ లూజ్ యువర్ హెల్త్. అక్కడ స్టార్ట్ అవుతుంది బ్యాడ్ హెల్త్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి మీరు సహజంగానే మీకు ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా ఉంటుందా, సంతోషం. లేకపోతే గ్రహించండి. సో సమ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ 1 hour అవసరం. చాలామంది ఓన్లీ వాకింగే చేస్తూ ఉంటారండి, సరిపోదు. మనకు భుజాలు బలంగా ఉండాలి, మెడ కండరాలు బలంగా ఉండాలి, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి, మనకు కాళ్ళు బాగుండాలి, క్వాడ్రిసెప్స్ మజిల్స్ స్ట్రెంథనింగ్ బాగుండాలి. కాబట్టి కాస్త మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు. మనకు సూర్య నమస్కారాలలో కంప్లీట్గా బాడీలో ఉన్న ప్రతి మజిల్ టచ్ అవుతుంది. లైట్గా రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా అవుతాయి. సో వయసు వారీగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ముఖ్యంగా భారతీయులు 50 వయసు తర్వాత కండబలం కోల్పోయే ప్రమాదం ఉంది, షుగర్ ఉన్న వారికి ఇంకొంచెం ఎక్కువ. కాబట్టి రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, మోడరేట్గానే అన్ని. సో మైండ్ హెల్త్ అనుకున్నాం, ఫిజికల్ హెల్త్ అనుకున్నాం. మూడోది ఆహారం. దయచేసి ప్రతి ముద్ద, ప్రతి పూట ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత తింటున్నాం. ఏదన్నా మన బాడీకి ఫలానా లభించట్లేదంటే శని ఆదివారం వచ్చేతలికే అది వెతికి పట్టుకొని దాన్నన్నా కూడా ఇవ్వండి. సో దయచేసి అన్ని ఫుడ్లు మనం తినాలి. ఇంకా 4th 5th వచ్చేతలికే రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ రిలేషన్షిప్, ఒక వర్క్ స్పేస్లో ప్రాపర్ రిలేషన్షిప్, ఇంకొక చోట తాత్కాలిక రిలేషన్షిప్స్. ఒక ఫ్లైట్లో వెళ్తున్నాం, ఫ్లైట్ అటెండర్ని కావచ్చు, లేదా అక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చే వాళ్ళని కావచ్చు. రిలేషన్షిప్ దాని నిమిత్తం ఏంటి, దాని పరమార్థం ఎంత, అక్కడికక్కడికి మనం కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేసుకొని తర్వాత దాన్ని తెగదెంపులు చేసేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. ప్రతిదాన్ని నువ్వు పట్టించేసుకొని ప్రతిదాన్ని నెత్తిని పెట్టేసుకొని ఎన్ని మోస్తావు, అంతే కదా. వెరీ ఇంపార్టెంట్.
వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రతిఫలం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. వి ఆల్ గెట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. బట్ దాన్ని ముందు తెచ్చేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం స్ట్రెస్ వల్ల, వరి వల్ల. వెరీ వెరీ సింపుల్ అండి. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. డాక్టర్ కిరణ్ గంగా గారు, ఇట్స్ యువర్ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. తప్పకుండా మనం ఇంకా ఇలా మిమ్మల్ని వదిలిపెట్టాం సార్. రాబోయే రోజుల్లో తప్పకుండా అంశాల వారీగా ఇంకా స్పెసిఫిక్గా డైరెక్ట్గా మీరు వాళ్ళు చెప్పిన పద్ధతి ఎలా అయితే క్యారెట్, టమాటో, కూరగాయలు ఊహించుకునేలాగా ఆ లెవెల్లో చెప్పారు మీరు. జనం ఆరోగ్యం కోసం మేము సుమన్ టీవీలో చాలా పాటుపడుతున్నాం. మీ వంటి వైద్యుల సలహాలు, సూచనలు మీరు ఇస్తే తప్పకుండా ఇంకా ఆరోగ్యకరమైన భారత్ని మనం ప్రపంచాన్ని చూడబోతున్నామని ఆశిస్తున్నాం. చెప్పారండి. రైట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.